హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు క్రిప్టో వరల్డ్. ఈ వీడియోలో వీసా కార్డ్ లాంచ్ అయిన తర్వాత మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటాం అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను. మనకి ఐటీఎల్కి సంబంధించి $10 ఉండొచ్చు అని చెప్పేసి ఒక హింట్ అయితే వచ్చింది. ఆ హింట్ మనకి ఏ వెబ్సైట్లో లేదు, ఏ అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు. సో అది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఈ వీడియోలో ఈ 2 టాపిక్స్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో వాల్యుబుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే మనకి వీసా కార్డ్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అంటే వీసా కార్డ్ ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఎలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే వచ్చింది. అదేంటంటే మనకి వీసా కార్డ్ గురించి తెలుసు కదండి. వర్చువల్ వీసా కార్డ్ అయితే వస్తుంది, ఫిజికల్ గా కాకుండా. వర్చువల్ అంటే డిజిటల్ గా అనమాట. అంటే మనకి ఫోన్ లో కనిపిస్తుంది, మనం ఫిజికల్ గా అయితే కనిపించదు. కానీ ఫిజికల్ గా మనం ఎలా అయితే యూజ్ చేసుకుంటాం వీసా కార్డ్ ని, ఫోన్ లో కూడా అలాగే డిజిటల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి కూడా వాల్యూస్ అనేవి ఏం డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు, సేమ్ ఒకటే అనమాట యూసేజ్ అయితే. ఇప్పుడు ఇంటర్లింక్ లో మనకి వీసా కార్డ్ రిలేటెడ్ పోస్ట్ గురించి అయితే క్లియర్ గా చెప్తాను. మనకేం చెప్తున్నారంటే ఇది ఓన్లీ మైనింగ్ కోసమే కాదు. ఇంటర్లింక్ అనేది మనం సంపాదించినటువంటి టోకెన్స్ ని నిజంగా యూజ్ చేసుకోవడానికి తయారు చేయడం జరిగిందని అయితే చెప్తున్నారు. ఏవైనా సరే మైనింగ్ ప్రాజెక్ట్స్ కి మెయిన్ యూటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం నిజంగా ఖర్చు పెట్టుకునే విధంగా, అంటే ఏంటంటే ఇక్కడ మనం షాపింగ్స్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగైతే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని అయితే చెప్తున్నారు. చాలా మైనింగ్ ప్రాజెక్ట్స్ యూటిలిటీకి ఖర్చు పెట్టే ముందు, అంటే మనకి యూటిలిటీ అనేది ఆప్షన్ ఇచ్చే ముందు చాలా ఖర్చు అవుతుందండి. కొన్ని కోట్ల రూపాయలు అయితే అవుతాయి. సో అక్కడే చాలా వరకు బ్రేక్ పడుతుంది చాలా మైనింగ్ ప్రాజెక్ట్స్ కి. కానీ మన ఇంటర్లింక్ లో అలా కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా మనకి ఏం చెప్తున్నారంటే మనకి ఎప్పుడైతే వీసా కార్డ్ లాంచ్ అయిన తర్వాత మనకి ఎలా యూసేజ్ అనేది ఉంటుంది అనేది క్లియర్ గా అయితే చెప్తున్నారు. ఫస్ట్ మనకైతే ఇంటర్లింక్ వీసా కార్డ్ లాంచ్ అవుతుంది కదా, లాంచ్ అయిన తర్వాత మన ITLX వ్యాలెట్ తో అయితే లింక్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. సో కలుపుతారు. అలా అప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఉన్న ఏదైతే మన టోకెన్స్ ఉంటాయో ఆ టోకెన్స్ ITLX వ్యాలెట్ కి అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ వ్యాలెట్ నుంచి మనం టోకెన్స్ ని కార్డ్ ద్వారా మనం బయటకి ఖర్చు పెట్టుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనకి లిక్విడిటీ అనేది ఇస్తారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ హోల్డ్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు. అదేంటంటే మన టోకెన్స్ ని ఎప్పుడైతే ఈ వీసా కార్డ్ లాంచ్ అవ్వక ముందు అలాగే మనం యూజ్ చేయకుండా అలాగే ఉంచుకుంటాం కదా, వాటిని ఇప్పుడు ITLX వ్యాలెట్ కి కనెక్ట్ చేయడం వల్ల మనకి షాపింగ్స్ కావచ్చు, ఏదైనా బిల్స్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇప్పుడు హోల్డ్ లో ఉన్న ఏవైతే టోకెన్స్ ని మనం స్పెండ్ చేయడానికి కుదురుతుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వీసా కార్డ్ కి సంబంధించి మనం ఎవరినైతే రెఫర్ చేస్తామో, కొత్త వాళ్ళని ఇంటర్లింక్ లో జాయిన్ చేస్తాం, వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు ఎవరైనా, అంటే ఇప్పుడు మనం ఎవరినైతే రెఫర్ చేసామో వాళ్ళు వీసా కార్డ్ ని యూజ్ చేసి పేమెంట్స్ చేశారని అప్పుడు మనకు కూడా ఆ పేమెంట్స్ లో కొంచెం కమిషన్ అనేది వచ్చే విధంగా రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇలా కూడా మనకైతే బెనిఫిట్ అనేది వచ్చే విధంగా ఇక్కడ డిజైన్ చేశారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ రియల్ స్పెండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన ప్యాసివ్ ఇన్కమ్ అని అయితే చెప్తున్నారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే తెలుసు కదండి, ఎప్పుడు కూడా వచ్చేది అనమాట. యాక్టివ్ అంటే మనం ఎప్పుడు చేస్తామో అప్పుడు మాత్రమే వచ్చేది, ప్యాసివ్ అంటే లైఫ్ లాంగ్ వచ్చేది అనమాట. కాబట్టి ఈ వీసా కార్డ్స్ ద్వారా మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ ఆప్షన్. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్ లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వరల్డ్ వైడ్ గా కూడా చాలా యూసేజ్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మర్చెంట్స్ వద్ద కార్డ్స్ ఉపయోగించుకునేలాగా ప్లాన్ చేశారు. ఇది మీకు ఇంకా క్లియర్ గా అయితే చెప్తాను. ఇక్కడ మర్చెంట్స్ అంటే ఏంటంటే స్టార్టింగ్ లో ఏంటంటే కొంతమందికి మీరు అక్కడే ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి కొంతమందిని ఇట్లా మర్చెంట్స్ గా అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో మనం అక్కడికి వెళ్ళి ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవాలి. అలాగా పేమెంట్ పాయింట్స్ అనేవి తీసుకురావడం అయితే జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. ప్రెసెంట్ వీళ్ళు ఎంత అనుకుంటున్నారంటే ఒక 10,000 పేమెంట్ పాయింట్స్ అయితే తీసుకొద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు పేమెంట్ పాయింట్స్ అనేవి స్టార్టింగ్ లో ఒక 10,000 అలా ఉన్నా కూడా వరల్డ్ వైడ్ గా స్లోగా అడాప్షన్ అనేది జరుగుతుంది. ఇంకా పెంచుకుంటూ వెళ్తారని అయితే చెప్తున్నారు. అప్పుడు ఎక్కువగా మనం ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువ ప్లేసెస్ లో చేసుకోవడానికి అయితే యూజ్ ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ లాస్ట్ గా ఏం చెప్తున్నారంటే ఈ కార్డ్ లాంచింగ్ అనేది ఒక కార్డ్ లాంచింగ్ మాత్రమే కాదు, ఇక్కడ ఇంటర్లింక్ టోకెన్స్ ని మన రోజువారీ ఏవైతే మన రియల్ వరల్డ్ లో యూజ్ చేసుకునే విధంగా అందరినీ కూడా కనెక్ట్ చేసే విధంగా మొట్టమొదటి ఒక మైల్ స్టోన్ లాగా ఉండబోతుందని అయితే చెప్తున్నారు. సో
ఇదైతే ఒక మంచి అప్డేట్ అనేది చెప్పుకోవాలండి. మనకి త్వరలోనే వీసా కార్డ్ అనేది లాంచ్ అవుతుంది. ఆ తర్వాత మనం పేమెంట్స్ అనేవి చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా అంతేకాకుండా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని కూడా ఇక్కడ మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మనం ఆఫర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం అయితే మనం ఇద్దామండి. సో ఇప్పటి నుంచి అయినా సరే మీ ఫ్రెండ్స్ ని గానీ మీ రిలేటివ్స్ ని గానీ రెఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ అప్డేట్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి అప్డేట్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇక్కడ నేను వీడియోలో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇంటర్లింక్ ఐటీఎల్ అనేది లాంచ్ ప్రైస్ అనేది ఒక $10 అనేది ఉండొచ్చు అని చెప్పేసి ఒక హింట్ వచ్చిందని చెప్పాను కదా. ఈ హింట్ అనేది మనకి ఎక్కడొచ్చిందో చూసుకుంటే అది ట్విట్టర్ లో కాదు, ఫేస్బుక్ లో కాదు, ఎక్కడ వెబ్సైట్ లో కాదు, అఫీషియల్ పోస్ట్ కూడా కాదు. కానీ మనకి ఇది ఒక హింట్ అయితే వచ్చింది. అది ఎక్కడ నుంచి చూసుకుంటే బిట్ కాయిన్ తెలుసు కదా అందరికి. క్రిప్టో అనగానే బిట్ కాయిన్ అనేది చాలా వరకు తెలుసు. బిట్ కాయిన్ బ్లాక్ చైన్ లో రికార్డ్ చేసి ఉందని అయితే చెప్తున్నారు. అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఒకసారి చూసుకుంటే నేను దాని గురించి క్లారిటీగా అయితే చెప్తాను. డైరెక్ట్ గా మనకి బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ లోనే పెట్టారని అయితే చెప్తున్నారండి. అదేంటనేది కొంచెం క్లారిటీగా చూసుకుంటే ఇక్కడ మనకేమి ఐటీఎల్ అనేది ట్రాన్సాక్షన్ అవ్వలేదండి. ఎందుకంటే మనకి ఓటీసీ కూడా స్టార్ట్ అవ్వలేదు కదా. అయినా ఐటీఎల్ అనేది మనకి స్టార్ట్ అవ్వడానికి కొన్ని డేస్ అయితే పడతాయి అనమాట. అప్పుడే ట్రాన్సాక్షన్ అనేది జరగలేదు. జరగకపోయినా సరే మనకి ఎలా తెలిసిందో చూసుకుంటే ఇది మనకి బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ లో మాత్రమే తెలియడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. ఇది ఐటీఎల్ ట్రాన్సాక్షన్ అయితే అసలు కాదు. ఇక్కడ బిట్ కాయిన్ లో ఏదైతే ఆ బ్లాక్ చైన్ ఉంటుందో ఆ ట్రాన్సాక్షన్ లో ఎలాగ మనకి ఇట్లాగా వీళ్ళు ఇన్సెర్ట్ చేశారనేది చూసుకుంటే బిట్ కాయిన్ లో ఓపీ రిటర్న్ అని చెప్పేసి ఒక ఫ్యూచర్ అయితే ఉంటుంది. దానిలో ఒక చిన్న టెక్స్ట్ అనేది మెసేజ్ చేసుకోవడానికి వీలయ్యేలాగైతే ఉంటుంది. సో ఆ బ్లాక్ చైన్ లో వీళ్ళు ఏం చేశారంటే ఆ హింట్ లాగా మనం రెగ్యులర్ గా ఎవరైతే ఇప్పుడు బిట్ కాయిన్ అంటే రెగ్యులర్ చాలా మంది కూడా చెక్ చేస్తూ ఉంటారు కదా ప్రైస్ ఎలా ఉంటది ఏంటని చెప్పేసి. అలా ఎక్కువ మంది చెక్ చేస్తారు కాబట్టి అక్కడ ఒక ఫ్యూచర్ ని యూజ్ చేసుకొని అయితే ఈ హింట్ ఇవ్వడం అయితే జరిగింది. అలా మన ఇంటర్లింక్ లో వాళ్ళు కనిపెట్టడం అయితే జరిగింది అనమాట. దాన్ని ట్విట్టర్ లో అయితే పోస్ట్ చేశారండి. దాన్ని నేను తీసుకొని అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే బిట్ కాయిన్ బ్లాక్ చైన్ లో ఏదైనా సరే ఒకసారి రాసినప్పుడు అది పబ్లిక్ టైం స్టాంప్ కి వస్తుంది అనమాట. అంటే పబ్లిక్ అందరికి కూడా కనిపిస్తుంది. వన్స్ ఎప్పుడైతే పబ్లిక్ లోకి ఏదైతే మెసేజ్ అనేది వస్తుందో ఆ బ్లాక్ చైన్ లో వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఎడిట్ చేయడం గానీ డిలీట్ చేయడం గానీ చేయలేరు. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ కు పర్మనెంట్ ప్రూఫ్ ఉంది అని అర్థం అనమాట. సో ప్రపంచంలో ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ వాళ్ళు అది పర్మనెంట్ గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. బిట్ కాయిన్ చూసుకుంటే అది పర్మనెంట్ గా ఉండే కాయిన్ కాబట్టి బిట్ కాయిన్ బ్లాక్ చైన్ హిస్టరీలో శాశ్వతంగా ఉండడానికి పర్మనెంట్ గా ఉండడానికి ఇలాగ వీళ్ళు చేయడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని మనం ఎలా వెరిఫై చేయాలో చూసుకుంటే ఇచ్చిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాష్ ని ఏదైనా బిట్ కాయిన్ ఎక్స్ప్లోరర్ అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఉంటారో బిట్ కాయిన్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సెర్చ్ చేశారనుకోండి. ఇక్కడ ఏదైతే బిట్ కాయిన్ కి సంబంధించి సెర్చ్ చేసి కొంచెం స్క్రోల్ చేసి చూస్తే మనకి ఇక్కడ ఓపీ రిటర్న్ అని చెప్పేసి ఒక సెక్షన్ అనేది కనిపిస్తుంది. దాన్ని మనం డీకోడ్ చేస్తే మనకి అది కనిపిస్తుంది అని అయితే చెప్తున్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదే మనకి ఎప్పుడు కూడా బ్లాక్ చైన్ లో ఏదైనా సరే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అని చెప్పడానికి ఒక ప్రూఫ్ గా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం గమనించాలి. ఇది లీగల్ గా గానీ అఫీషియల్ గా గానీ కంపెనీ నుంచి ఎటువంటి మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేదు కాబట్టి బిట్ కాయిన్ లో వాళ్ళు ఇలాగ ఒక హింట్ లాగా ఇచ్చారు కాబట్టి ఆ హింట్ లాగే మనం చూడాలి కానీ దాన్ని కంప్లీట్ గా అయితే మనం 100% ఎస్టిమేషన్ అనేది వేసుకోకూడదు. కాబట్టి ఈ బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా కంప్లీట్ గా పర్మనెంట్ గా ఉండడానికి మాత్రమే వీళ్ళు ఈ హింట్ అనేది ఇచ్చారండి. మనం 2 సైడ్స్ కూడా ఆలోచించాలి. ఒకటి అఫీషియల్ కాదు, ఇంకోటి ఏంటంటే ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. సో మనం ఇక్కడ ఎలా ఆలోచించాలంటే అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగానే ఉంటాయి కానీ అది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు. అఫీషియల్ గా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం కన్ఫర్మ్ గా నమ్మొచ్చు. మాక్సిమం ఇలాగే ఉండొచ్చు కూడా అని చెప్పేసి మనం అయితే నమ్మాలి. కాబట్టి ఈ టాపిక్ మీకు క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అయితే అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో మీరు ఏదైతే ఫ్రీక్వెంట్ గా అడిగిన ఏదైతే కామెంట్ ఉంటుందో దాన్ని తీసుకొని నేను రిఫరెన్స్ గా వీడియో అనేది చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్ గా వాల్యుబుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి క్లియర్ గా అయితే మీకు తెలుస్తాయి. వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లో ఏంటంటే అన్ని మైనింగ్ యాప్స్ గురించి కూడా ఉంటాయి. అది కూడా టాప్ లో ఏవైతే ఉన్నాయో జెన్యూన్ గా ఉన్నాయో వాటి గురించే నేను ఆ ఛానల్ అయితే పెడతాను. వాట్సాప్ ఛానల్ ఆ లింక్ నేను ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంటాను. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.